Yeah, in the last class we have seen the introduction to steel structures. In that we have seen what is steel, construction steel, and it's nothing but an alloy. And of course we have seen different sections that are available in the market, then different loads to be considered, and all we have discussed in the last class. Now in this class we shall continue our discussion with types of connectors. In steel structures, for example, if we are fabricating any structure, we have to connect so many members. Okay, so how to connect them and all that we shall discuss now. So the connection is by means of rivets. So you can connect them by means of rivets, or you can connect them by means of bolts, or you can connect them by means of welds also. So you can do riveting, bolting, or welding. So by these three means you can connect any two members in steel structures. స్క్రీన్ కనపడుతుందా కృష్ణ? కనిపిస్తుంది సార్. పెద్దదిగా కనపడుతుంది ఇప్పుడు? లేదు సార్, అంటే హోమ్ మెనూ బార్ అన్నీ కనిపిస్తున్నాయి సార్. స్లైడ్స్, అవుట్లైన్ అన్నీ కనిపిస్తున్నాయి సార్. చిన్నదిగా టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అదొక్కటే కనపడట్లేదా? స్క్రీన్ పెద్ద చేశాను నేను. లేదు సార్, అన్నీ కనిపిస్తున్నాయి సార్. టాస్క్ బార్, మెనూ బార్ అన్నీ కనిపిస్తున్నాయి. Okay. So anyhow we shall continue our discussion. So in the types of connectors we have rivets, bolts, and welding. In these three fashions we can connect the members in a steel structure. But the riveting is a very old one actually. So when we were doing BTech, only riveting was there. So no bolting was there, only riveting was there. But now we are not doing any riveting nowadays. But we are going for bolts or welding. So these two we have in our syllabus. Okay. You see, these are the rivets. See, these are the rivets. This is generally called as round head rivet, and this is called as counter shank rivet. So ఈ రెండు రివెట్లు ఇదివరకు యూజ్ చేసేవాళ్ళు in the olden days. Okay. So in this fashion the rivets are driven. దే ఆర్ హాట్ డ్రివెన్. సో చాలా హై టెంపరేచర్కి వాటిని రైజ్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తారు, లోపలికి డ్రైవ్ చేసి ఇట్లాగా చూడండి, లోపలికి ఇట్లా డ్రైవ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ హ్యామరింగ్ చేస్తారు. ఈ వెనకాల హ్యామరింగ్ చేసినప్పుడు హాట్గా ఉంటాయి కాబట్టి ఇది మళ్ళీ ప్రెస్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఇంకొక హెడ్ ఏర్పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని హాట్ డ్రివెన్ రివెట్ అంటారు. దీన్ని డ్రైవ్ చేసిన తర్వాత ఈ వెనకాల మళ్ళీ హ్యామర్తో కొడతారు. హ్యామర్తో కొట్టంగానే ఈ పార్ట్ మళ్ళీ నొక్కుకొని ప్రెస్ అయిపోయి మళ్ళీ ఇంకొక హెడ్ లాగా ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇటు ఒక హెడ్తో డ్రైవ్ చేసిన తర్వాత వెనకాల మళ్ళీ హ్యామరింగ్ చేసిన వల్ల ఈ పార్ట్ వచ్చి మళ్ళీ గట్టిగా దీనికి అతుక్కుపోద్ది, ఇక్కడ ఇంకొక హెడ్ లాగా ఫామ్ అవుద్ది. సో దట్ ఈస్ కాల్డ్ రివిటింగ్. బట్ నవేడేస్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ రివిటింగ్, వీఆర్ డూయింగ్ ఓన్లీ బోల్టింగ్. ఎందుకంటే బోల్టింగ్, వై డూ యూ ప్రిఫర్ బోల్టింగ్ దాన్ రివిటింగ్? రివిట్ ఒకసారి చేసేసామంటే ఇంకా మళ్ళీ ఊడ తీసే సమస్య లేదు. అదే బోల్టింగ్ అనుకోండి, మీరు నట్ ఊడ తీసేసి బోల్ట్ తీసేసి మళ్ళీ ఏ పార్ట్ కాబట్టి ఊడ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో డిస్మాంట్లింగ్ యూ కెన్ డూ అండ్ యూ కెన్ రీయూజ్ దెమ్. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ బోల్టింగ్. సో రివిటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూజ్డ్ నౌ. ఓకే, so now you look at the bolts. So this is a bolt, this is a bolt, this is a bolt. Okay, this is called as bolt head. Bolt head ఇది. అలాగే this is nut. సో ఇదంతా బోల్ట్, ఇది బోల్ట్ హెడ్, ఇదేమో నట్ ఇది దిస్ ఈజ్ వాష్. స్లైడ్ చేంజ్ కాలేదు సార్. స్లైడ్ చేంజ్ కాలేదు సార్, రివర్స్ దగ్గరే ఉంది. అవునా, స్లైడ్ చేంజ్ కాలేదా?
ఓకే సార్. ఇప్పుడు చేంజ్ అయిందా? ఓకే సార్. Okay. So these are the bolts actually. So in this bolt, this is bolt head, this is bolt head, and this is nut, and these are washers. So ఈ ఫిగర్లో చూసుకుంటే ఇది బోల్ట్, ఇది వచ్చి నట్, దిస్ ఈజ్ నట్, అండ్ దిస్ ఈజ్ వాషర్. సో వాషరు, నట్టు, మొత్తం ఇదంతా బోల్ట్కి ముందు బోల్ట్ హెడ్ ఉంటుంది. దేర్ విల్ బి అ బోల్ట్ హెడ్. Okay, now you look at this part. So this is nothing but bolt, bolt head, this is bolt head, and we have a separate nut, this is nut, and washer కూడా ఉంటుంది. మీకు మనందరికీ తెలిసిందే బోల్ట్, నట్టు, వాషరు. అండ్ ఫర్ దిస్ బోల్ట్ you see this is called shank. షయాంక్ తర్వాత అంటే కొద్ది దూరం మామూలుగా ఉంటుంది బోల్ట్, తర్వాత నుంచి ఏమవుతుంది, థ్రెడింగ్ కట్ చేస్తుంది. ఇదిగో థ్రెడ్స్ ఉంటాయి, తర్వాత ఇదంతా థ్రెడ్స్ ఉంటాయి. ముందు పక్క కొంత దూరం థ్రెడ్డింగ్ ఉండదు. థ్రెడ్డింగ్ లేని పార్ట్ని షయాంక్ అంటాము, షయాంక్. ఆ తర్వాత థ్రెడింగ్ ఉంటుంది. ఓకే, సో బోల్ట్, సో దిస్ ఈజ్ కాల్డ్ షయాంక్ విత్ థ్రెడింగ్, అండ్ దిస్ ఈజ్ బోల్ట్ హెడ్. ఓకే, సో ఈ షయాంక్ మొత్తానికి స్టార్టింగ్లో కొంత దూరం థ్రెడింగ్ ఉండదు, తర్వాత నుంచి థ్రెడింగ్ స్టార్ట్ అవుతుంది. థ్రెడ్స్ కట్ చేస్తాం మనం, విల్ కట్ ద థ్రెడ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ బోల్ట్ డయామీటర్ అంటే ఈ డయామీటర్, దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది బోల్ట్. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ బోల్ట్ ఇది ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత థ్రెడ్స్ కట్ చేస్తాం కాబట్టి డయామీటర్ రెడ్యూసెస్. సో ఏరియా ఆఫ్ ది షయాంక్ పోర్షన్ రెడ్యూసెస్. ఓకేనా? సో ఏరియా ఆఫ్ థ్రెడింగ్ ఈజ్ లెస్ దాన్ ఏరియా ఆఫ్ బోల్ట్. ఓకేనా? ఎందుకంటే బోల్ట్ కొంత దూరం థ్రెడింగ్ ఉండదు కాబట్టి థ్రెడింగ్ పోర్షన్లో డయామీటర్ తగ్గిపోతుంది, థ్రెడ్స్ కట్ చేస్తాం కాబట్టి మెటీరియల్ తగ్గిపోతుంది, కాబట్టి ఏరియా విల్ బి లెస్. ఓకే, దిస్ వన్. So here this is called shank portion, this is called threading portion. So area of threading will be less than the area of shank. ఎందుకంటే షయాంక్లో థ్రెడ్ కట్ చేయం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఏరియా అంతా. ఏరియా ఆఫ్ షయాంక్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ బోల్ట్, అండ్ ఏరియా ఆఫ్ థ్రెడింగ్ మాత్రం తగ్గుతుంది. అంటే థ్రెడ్స్ కట్ చేస్తాం కాబట్టి డయామీటర్ తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ప్రాబ్లమ్స్ అప్పుడు మనం చూద్దాం డీటెయిల్గా మళ్ళీ. ఓకే, సో టోటల్గా బోల్ట్, నట్టు, washer, these three parts are there. So we will use these three things for bolting the steel structures. బాగానే ఉంది. That is nothing but bolt. Now coming to the types of bolts, there are two types of bolts. One is black bolt or ordinary bolt. So black bolt or ordinary bolt, and second one is high strength bolt. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినరీ బోల్ట్. ఆర్డినరీ బోల్ట్కి ఇంకొక పేరు ఏంటి, బ్లాక్ బోల్ట్. అండ్ రెండవ వచ్చి హై స్ట్రెంగ్త్ బోల్ట్స్, లేకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్, హెచ్ఎస్ఎఫ్జి బోల్ట్స్. సో బ్లాక్ బోల్ట్స్ అండ్ హెచ్ఎస్ఎఫ్జి బోల్ట్స్ రెండు రకాల బోల్ట్లు అన్నమాట. ఓకే, బ్లాక్ బోల్ట్ అంటే ఆర్డినరీ బోల్ట్స్, హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్ అంటే హెచ్ఎస్ఎఫ్జి బోల్ట్స్. సో టూ టైప్స్ ఆఫ్ బోల్ట్స్ ఆర్ దేర్. ఓకే, జనరల్గా మన ఇన్ జనరల్ యూజ్ చేసేవన్నీ కదా ఆర్డినరీ బోల్ట్సే, బట్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎఫ్జి బోల్ట్స్ కూడా వాడుతుంటాము. ఓకే, మనం రెగ్యులర్గా ఎక్కడైనా చిన్న చిన్న వాటికంతా యూజ్ చేస్తున్నదంతా కూడా ఆర్డినరీ బోల్ట్స్ ఆర్ బ్లాక్ బోల్ట్స్. ఈరోజు డిఫరెన్స్ కూడా చూద్దాం రెండింటికి. సో ఏమేమి ఉన్నాయి, బ్లాక్ బోల్ట్స్, హెచ్ఎస్ఎఫ్జి బోల్ట్స్, హై స్ట్రెంగ్త్ బోల్ట్స్. సింపుల్గా చెప్పాలంటే హై స్ట్రెంగ్త్ బోల్ట్స్. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే బ్లాక్ బోల్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ లో కార్బన్ స్టీల్. మీకు తెలుసు ఆల్రెడీ, మనకి మైల్డ్ స్టీలు, హెచ్వైఎస్డి బార్స్ రెండు ఉంటాయి. మైల్డ్ స్టీల్ వచ్చి లో కార్బన్ స్టీలు, హెచ్వైఎస్డి వచ్చి హై కార్బన్ స్టీలు. లో కార్బన్, హై కార్బన్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దీనిలో 0.25% ఉంటే దానిలో 0.28% ఉంటుంది కార్బన్, అంతే. కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. దానివల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది కార్బన్ కంటెంట్ పెంచినందువల్ల. మీకు తెలుసు కదా, మైల్డ్ స్టీల్కి హెచ్వైఎస్డీకి తేడా అదే. కార్బన్ కంటెంట్ కొంచెం పెంచుతాము, కార్బన్ కంటెంట్ కొంచెం పెంచినందువల్ల దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది హెచ్వైఎస్డీకి. ఇక్కడ కూడా అంతే. బ్లాక్ బోల్ట్స్లో లో కార్బన్ బోల్ట్స్,
అవి హై స్ట్రెంగ్త్ బౌల్స్ వచ్చి హై కార్బన్ బౌల్స్. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ యూ గెట్ 5 mm to 36 mm diameter bowls. Okay, so we designate them as M5, M10, M16, M19, M20, M24 అలా అంటామన్నమాట. సో if I say for example M16 bolt అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ 16 mm diameter బ్లాక్ బోల్ట్ అని అర్థం. M16 బోల్ట్స్ వాడాను అని అర్థం ఏంటంటే 16 stands for diameter of the bolt and M indicates that it is a black bolt. ఓకేనా? సో మనం థియరిటికల్గా M5 to M36 అవైలబుల్ అంటాం, కానీ మార్కెట్లో మాత్రం జనరల్గా వాడేవి M16, M20, M24 అండ్ M30. దీస్ 4 bolts ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద ప్రాక్టీస్. ప్రాక్టికల్గా వాడేటప్పుడు ఇవి 4 ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఓకే, బాగానే ఉంది. మరి వీటిల్లో గ్రేడ్స్ ఉంటాయి. మళ్ళీ దెర్ విల్ బి 2 grades ఆఫ్ బ్లాక్ బోల్ట్స్. వన్ ఈజ్ 4.6 బ్లాక్ బోల్ట్ అండ్ 8.6 బ్లాక్ బోల్ట్. ఓకే, 4.6 గ్రేడ్ అంటే ఇక్కడ 4 stands ఫర్ అల్టిమేట్ స్ట్రెంగ్త్. సో 4.6 గ్రేడ్ బోల్ట్ అంటే ఇట్స్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఈజ్ 400 megapascals. అండ్ 0.6 ఏంటంటే ఈల్డ్ స్ట్రెంగ్త్ వచ్చి 400 into 0.6 240 megapascals. So 4.6 grade black bolt means its ultimate strength is 400 megapascals and its yield strength will be 0.6 times 400 and 240 megapascals. That is 4.6 grade. And inkoka grade available in the market is 8.6 grade black bolt. 8.6 grade black bolt and ante 8 ante 800 megapascals is the ultimate strength and into 0.6 cheste 800 into 0.6 ante 480 megapascals is the yield strength. So గుర్తుపెట్టుకో, these two are the grades of black bolts. 4.6 grade and 8.6 grade black bolts are available in the market. Okay, next high strength bolts. టెక్నికల్లీ స్పీకింగ్ హై స్ట్రెంగ్త్ అనము, జనరల్గా మార్కెట్లో హై స్ట్రెంగ్త్ బోల్ట్ అంటారు. సివిల్ ఇంజనీర్గా మనం ఏమనాలంటే వీ హ్యావ్ టు కాల్ దెమ్ యాజ్ HSFG బోల్ట్. HSFG అంటే హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్. హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్. I already told you these were medium carbon. These are medium carbon steel bolts actually. ఇందాకటేమో లో కార్బను, ఇవి మీడియం కార్బను. ఓకేనా? కార్బన్ కంటెంట్ కొంచెం పెంచడం వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మరి హై స్ట్రెంగ్త్ బోల్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము? జనరలీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హై స్ట్రెంగ్త్ బోల్ట్స్ ఈజ్ మోర్. పేర్లోనే ఉంది కాబట్టి హై స్ట్రెంగ్త్ ఉంటుంది. హై స్ట్రెంగ్త్ ఉన్నందువల్ల ఏమవుతుంది? వాట్ ఈజ్ అడ్వాంటేజ్? లెస్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఆర్ సఫిషియంట్. సో మనకి నెంబర్ ఆఫ్ బోల్ట్స్ తగ్గిపోతాయి. నెంబర్ ఆఫ్ బోల్ట్స్ తగ్గిపోతే ఇంకేమవుతుంది? లెంగ్త్ ఆఫ్ జాయింట్ తగ్గిపోతుంది. లెంగ్త్ ఆఫ్ జాయింట్ తగ్గిపోయినప్పుడు సేవింగ్ ఆఫ్ మెటీరియల్ విల్ బి దేర్ అండ్ ద జాయింట్ విల్ బి వెరీ కాంపాక్ట్. లాంగ్ జాయింట్ కాకుండా షార్ట్ జాయింట్ ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది బాగా. అండ్ దిస్ ఈజ్ ఏ నో స్లిప్ టైప్ కనెక్షన్. పేరులోనే ఉంది హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ అని. దీనిలో గ్రిప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్ టైప్ కనెక్షన్ ఆర్ నో స్లిప్ టైప్ కనెక్షన్. ఇక్కడ మనకి ఇందాక మనం M5 to M36 అన్నాము బ్లాక్ బోల్ట్లు. ఇక్కడ హై స్ట్రెంగ్త్ బోల్ట్స్ వచ్చి M16 to M36 బోల్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ 16 mm డయామీటర్ నుంచి 36 mm డయామీటర్ వరకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, M16 to M36 డయామీటర్ బోల్ట్స్ ఆర్ అవైలబుల్. అండ్ గ్రేడ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ది గ్రేడ్స్ 8S, 8.8S, 10S అండ్ 10.9S. జనరల్గా 8S, 10S మార్కెట్లో మీకు దొరకవు. దొరికే వచ్చి 8.8S అండ్ 10.9S. ఓకే, అంటే 8S అంటే 8.8S అని అర్థం. సో మీరు మర్చిపోండి, ఇది 8.8S, 10.9S. దీస్ టూ ఆర్ ది గ్రేడ్స్ ఆఫ్ హై స్ట్రెంగ్త్ బోల్ట్స్. ఎస్ అంటే హై స్ట్రెంగ్త్ అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇందాకేంటి 4.6, 8.6 అన్నాం. ఇక్కడ 8.8, 10.9 అనట్లా 8.8S అంటున్నాం. అలాగే 10.9S అంటున్నాం. అది వాడి. సో S స్టాండ్స్ ఫర్ హై స్ట్రెంగ్త్. ఓకే, ఇందాకట్లాగే 8 ఈజ్ ద అల్టిమేట్ స్ట్రెంగ్త్ అండ్ 0.8 times 800 వచ్చి yield strength. ఓకే, దీస్ టూ ఆర్ గ్రేట్. 8.8S and 10.9S
are the grades of high strength bolts available in the market. So these two are the grades, 8.8 and 10.9. పక్కన ఎస్ ఉంటుంది, ఎస్ ఉంటే that stands for high strength. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము హెచ్ఎఫ్ఎఫ్సి బోల్ట్స్, హై స్ట్రెంగ్త్ బోల్ట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నందువల్ల నెంబర్ ఆఫ్ బోల్ట్స్ తగ్గిపోతాయి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఆర్ రెడ్యూస్డ్ దెన్ లెంగ్త్ ఆఫ్ ది జాయింట్ రెడ్యూసెస్, దెన్ ద జాయింట్ బికమ్స్ వెరీ కాంపాక్ట్. అండ్ దీనికి పేరులోనే ఉన్నాయి హెచ్ఎస్ఎఫ్జి అని, హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్ అని. ఇప్పుడు మీరు 2 ప్లేట్లకి పెట్టి మీరు బోల్ట్ చేసినప్పుడు ఇక్కడ యూ విల్ బి యూజింగ్ వెరీ హై ఫోర్స్, క్లాంపింగ్ ఫోర్స్. బ్లాక్ బోల్ట్ని కన్నా కూడా ఈ హై స్ట్రెంగ్త్ బోల్ట్స్ని ఎక్కువ ఫోర్స్తో టైట్ చేస్తామన్నమాట. సో ద క్లాంపింగ్ ఫోర్స్ విల్ బి మోర్. సో ఇక్కడ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ద గ్రిప్ బిట్వీన్ దెర్ విల్ బి హై గ్రిప్ బిట్వీన్ ద 2 ప్లేట్స్. ఇప్పుడు 2 ప్లేట్లని నీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ల్యాప్ జాయింట్. సో ఈ ప్లేటు 2 ప్లేట్లని ఒక బోల్ట్ వేసి కనెక్ట్ చేసాము. బోల్ట్ వేసి కనెక్ట్ చేసాము. దిస్ ఈజ్ బోల్ట్ వేసి కనెక్ట్ చేసినప్పుడు ఈ ప్లేట్ని ద టెన్సైల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద జాయింట్. సో ఈ ప్లేట్ని ఇటుకు లాగుతున్నాము, ఈ ప్లేట్ని ఇటుకు లాగుతున్నాము. సో టెన్షన్ ఈజ్ అప్లైడ్. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేట్ ఇటుకి లాగినప్పుడు ఈ బోల్ట్ ఇక్కడ కట్ అయిపోతుంది, బోల్ట్ ఇక్కడ కట్ అయిపోతుంది. అది జనరల్గా బ్లాక్ బోల్ట్స్లో జరుగుతుంది. కానీ ఇక్కడ హై స్ట్రెంగ్త్ బోల్ట్స్లో ఏమవుతుందంటే చాలా ఎక్కువ ఫోర్స్తో మనం టైట్ చేస్తాం కాబట్టి బోల్ట్ని ఈ ప్లేట్కి మధ్యలో ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఈ ప్లేట్కి మధ్యలో ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. వెరీ హై ఫ్రిక్షన్ ఈజ్ డెవలప్డ్. అందుకని దీన్ని ఫ్రిక్షన్ జాయింట్ అంటామన్నమాట. సో దట్ మీరు ఈ ప్లేట్ని ఆ ప్లేట్ని లాగినప్పుడు ఈ బోల్ట్ దాన్ని రెసిస్ట్ చేయదు. ఏం రెసిస్ట్ చేస్తుందంటే ఈ ప్లేట్కి మధ్యలో వచ్చిన ఫ్రిక్షన్, డెవలప్ అయిన ఫ్రిక్షన్, దట్ విల్ రెసిస్ట్ ద ఫోర్స్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద హెచ్ఎస్ఎఫ్జి బోల్టింగ్ అండ్ బ్లాక్ బోల్ట్స్. అర్థమైందా? ఇప్పుడు ఇది బ్లాక్ బోల్ట్ అనుకోండి, ఇది నువ్వు ఈ ప్లేట్నిటికి లాగినప్పుడు బోల్ట్ ఇక్కడ కట్ అయిపోతుంది. ఈ పార్ట్కి మధ్యలో ఫ్రిక్షన్ ఏం పెద్ద ఉండదు. కానీ నేను హై స్ట్రెంగ్త్ బోల్ట్స్ యూజ్ చేసినప్పుడు చాలా క్లాంపింగ్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా టైట్ చేస్తాను కాబట్టి బోల్ట్ని. ఇప్పుడు బిట్వీన్ దిస్ ప్లేట్ అండ్ దిస్ ప్లేట్ దెర్ విల్ బి హై అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డెవలప్డ్. ఈ హై అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ విల్ రెసిస్ట్ ద ఫోర్స్, బట్ నాట్ ద బోల్ట్, బట్ ద ఫ్రిక్షన్ డెవలప్డ్ బిట్వీన్ దీస్ 2 parts విల్ రెసిస్ట్ ద ఫోర్స్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్ జాయింట్. అర్థమైందా? అది అంటే రెండు ప్లేట్లకి మధ్యలో డెవలప్ అయిన ఫ్రిక్షన్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా? సో అక్కడ మెయిన్ ఫ్రిక్షన్ మాట. అదే మీకు బ్లాక్ బోల్ట్ అనుకో, ఈ 2 పార్ట్స్కి మధ్యలో ఫ్రిక్షన్ పెద్దగా డెవలప్ కాదు. దెన్ దిస్ బోల్ట్ విల్ రెసిస్ట్ ద అప్లైడ్ ఫోర్స్. అప్పుడు అప్లై చేసిన ఫోర్స్ని ఎవరు రెసిస్ట్ చేయాలా? బోల్టే రెసిస్ట్ చేయాలా. ఓకే, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ బోల్టింగ్ అండ్ హై స్ట్రెంగ్త్ బోల్టింగ్. Okay, now coming to the type of connection failures, how a connection fails. So you have to remember all these 6. First one is a shear failure of bolts. Bolt failure అవుతుంది షియర్లో. అలాగే బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్స్. సో బోల్ట్ బేరింగ్లో ఫెయిల్ అవుతుంది. అండ్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. సో బోల్ట్ ఫెయిల్ కాకుండా ఇక్కడ ఇన్ సమ్ కేసెస్ ప్లేట్ విల్ ఫెయిల్ అండర్ బేరింగ్. So then the third one is tension failure of bolt. This is very rare. 4th rare. Then tension or tearing of plate. Plate tear avadam, chinigipotam. Plate tear avadam. And 6th one is failure due to block shear. మనం ఒకటి చూద్దాం వరుసగా. ఇప్పుడు ఇక్కడ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్స్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్స్, tension failure of bolts,
మూడు రకాలుగా బోల్ట్ ఫెయిల్ అవుతుంది. అలాగే ప్లేట్ కూడా మూడు రకాలుగా ఫెయిల్ అవుతుంది. బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్, టెన్షన్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ అండ్ ఫెయిల్యూర్ డ్యూ టు బ్లాక్ షియర్. So bolt fails in 3 types and so in some cases plate fails in 3 types, 3 manners. Total 6 types of failures you find in connections. This is shear failure of bolts. చూడండి, సో ఈ రెండు పార్ట్స్, దిస్ ఈజ్ ల్యాప్ జాయింట్. సో ఐ హ్యావ్ కనెక్టెడ్ దిస్ ప్లేట్ అండ్ దిస్ ప్లేట్ యూజింగ్ ఎ బోల్ట్ అండ్ నౌ దిస్ ల్యాప్ జాయింట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్షన్. సో అంటే ఈ ప్లేట్ ఇటుకు లాగుతున్నాం, ఆ ప్లేట్ ఇటుకు లాగుతున్నాం, ఇట్ ఈస్ అండర్ టెన్షన్. లాగినప్పుడు ఏమవుతుంది, ఈ బోల్ట్ ఇక్కడ కట్ అయిపోతుంది. ఈ సగం బోల్ట్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ సగం బోల్ట్ దీంతో వెళ్ళిపోతుంది. సో బోల్ట్ విల్ బి కట్ హియర్. దట్ ఈజ్ ఎ షియర్ ఫెయిల్యూర్. షీరింగ్ ఆఫ్ బోల్ట్ టేక్స్ ప్లేస్ అండ్ ఇక్కడ ఒక చోట కట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ సింగిల్ షియర్. ద బోల్ట్ ఈజ్ ఇన్ సింగిల్ షియర్ అండ్ చూడండి కట్ అయిపోయింది ఇక్కడ, బోల్ట్ కట్ అయిపోయింది ఇక్కడ. సో అలా కాకుండా నా ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ బట్ జాయింట్, దిస్ ఈజ్ ఎ బట్ జాయింట్. మధ్యలో ప్లేట్ ఉంది, ఇటు ఒకటి, ఇటు పైన ఒకటి, కింద ప్లేట్ పెట్టున్నాము. ఓకే, సో ఈ నౌ దిస్ బట్ జాయింట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టెన్షన్. సో ఈ ప్లేట్ ఇటుకు లాగుతున్నాము, ఈ రెండు ప్లేట్స్ని ఇటుకు లాగుతున్నాము. లాగినప్పుడు ఏమైంది, సో ఈ ప్లేట్తో పాటు బోల్ట్ ఈ పార్ట్ ఇటుకు వెళ్ళిపోయింది, ఈ బోల్ట్ ఇటుకి, అంటే బోల్ట్ రెండు చోట్ల కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, బోల్ట్ రెండు చోట్ల కట్ అయింది. సో దిస్ ఈజ్ అ డబుల్ షియర్. సో ఇన్ బట్ జాయింట్ ద బోల్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు డబుల్ షియర్. రెండు చోట్ల కట్ అవుతుంది షియర్లో, కాబట్టి దిస్ ఈజ్ అ డబుల్ షియర్ కేస్ అండ్ దిస్ ఈజ్ అ సింగిల్ షియర్ కేస్. ల్యాప్ జాయింట్ అండ్ బట్ జాయింట్. చూసారా, బోల్ట్ క్లియర్గా ఉంది, రెండు చోట్ల కట్ అయిపోయింది బోల్ట్. ఇక్కడ డబుల్ షియర్ కేసు, బోల్ట్ ఒక చోటే కట్ అయిపోతుంది, సింగిల్ షియర్ కేసు. దెన్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. ఇది ప్లాను, ఇది ఎలివేషను. సో పైనుంచి చూస్తాం, ఇదొక ప్లేటు. సో దిస్ ఈజ్ ఏ ల్యాప్ జాయింట్. సో ఈ ప్లేట్ని ఇటుకు లాగుతున్నాం, ఆ ప్లేట్ని అటుకు లాగుతున్నాము. ల్యాప్ జాయింట్ ఈజ్ అండర్ టెన్షన్. ఓకే, ఈ ఫిగర్లో కన్నా కూడా నెక్స్ట్ ఫిగర్ నేను డిస్ప్లే చేస్తాను. ఇదిగో ఇది. ఇప్పుడు నేను ఇది బోల్ట్, ఇది ప్లేటు. ఓకే, అండ్ నౌ ఐఎమ్ పుల్లింగ్ దిస్ ప్లేట్ బై అప్లయింగ్ సమ్ ఫోర్స్ హియర్. సో దీన్ని ఇటుకు లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేటు ఈ బోల్ట్ని బాగా ప్రెస్ చేసి ఈ బోల్ట్ ప్రెస్ అయిపోతుంది, ఇలాగా బోల్ట్ ఇలా ప్రెస్ అయిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ బేరింగ్ ఆఫ్ బోల్ట్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్. సో ఈ ప్లేటు చాలా గట్టిగా ప్రెస్ చేసేస్తుంది బోల్ట్ని. బోల్ట్ చాలా సాఫ్ట్గా ఉన్నందువల్ల బోల్ట్ ఇలా నొక్కుకుపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్. దెన్ దిస్ ఈజ్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. ఈ ప్లేటు, ఇది బోల్టు. నేను ఈ ప్లేట్ని మీద ఫోర్స్ చేసి లాగినప్పుడు ఏమవుతుంది, ఈ బోల్ట్ వచ్చి ప్లేట్ని గట్టిగా ప్రెస్ చేస్తుంది. అంటే ఈ ప్లేట్ ప్రెస్ అయిపోతుంది లోపలికి, ఈ పక్క గ్యాప్ వచ్చేస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ బేరింగ్ ఆఫ్ ప్లేట్. అంటే ఇక్కడ ప్లేట్ ఒత్తుకుపోతుంది, ఇక్కడేమో బోల్ట్ ఒత్తుకుపోతుంది. దిస్ ఈజ్ బేరింగ్ ఆఫ్ బోల్ట్ అండ్ దిస్ ఈజ్ బేరింగ్ ఆఫ్ ప్లేట్. ఇక ఫోర్స్ అప్లై చేసిన వల్ల ఏమవుతుంది, ప్లేటు బోల్ట్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసిన వల్ల బోల్ట్ ఒత్తుకుపోతుంది. స్క్రీన్ వచ్చిందా? అవునా, తీసుకున్నాము వద్దా అని అడుగుతున్నా. సరే వద్దని చెప్తాను. ఏమి క్లాస్ బాబు సో హియర్ ఇక్కడ ఏమవుతుంది, బోల్ట్ ఒత్తుకుపోతుంది. దట్ ఈస్ బేరింగ్ ఆఫ్ బోల్ట్. అండ్ హియర్ బేరింగ్ ఆఫ్ ప్లేట్. ఇక్కడ ప్లేట్ ఒత్తుకుపోతుంది, అంటే గట్టిగా ఒత్తుకుపోయి ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది ప్లేట్లో. సో దిస్ ఈజ్ బేరింగ్ ఆఫ్ ప్లేట్.
దెన్ దిస్ ఈజ్ టేరింగ్ ఆఫ్ ప్లేట్. సో ఇక్కడ క్రాక్ వచ్చేస్తుంది, ఇక్కడ క్రాక్ వచ్చేస్తుంది, ప్లేట్ చినిగిపోవడం అనమాట, కాగితం చినిగిపోయినట్టు ఇక్కడ చినిగిపోతుంది. సో టేరింగ్ ఆఫ్ ప్లేట్ హియర్, దిస్ ఈజ్ కాల్డ్ టేరింగ్. సో ఇలాగ ఇక్కడ టేర్ అవుతుంది, ఇక్కడ కూడా టేర్ అయిపోతుంది. ఓకే, వద్దన్నా నేను తెచ్చిన ఉంచుకొని రేపే ఇక్కడ వాడుకోవద్దా? కనపడట్లేదు. ఓకే, హియర్ tearing of plate takes place actually. Okay, and of course I have increased the weight also, but it is not visible. Okay, so tearing of plate takes place. So this is the tearing. Okay, this is the bolt, and ఈ వైపు రెండు వైపులు టేర్ అయిపోతుంది. సో అలాగ ప్లేట్ ఫెయిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ టేరింగ్ ఆఫ్ ప్లేట్. అంటే ప్లేటే కట్ అయిపోవటం అన్నమాట, ప్లేటే కట్ అయిపోవటము. దిస్ ఈజ్ కాల్డ్ టేరింగ్ ఆఫ్ ప్లేట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫెయిల్యూర్ డ్యూ టు బ్లాక్ షియర్. దిస్ ఈజ్ ద జాయింట్ యాక్చువల్లీ. ఓకే, ఇదొక బోల్ట్, ఇదొక బోల్ట్, ఇదొక బోల్ట్, ఇదొక బోల్ట్, 4 బోల్ట్లు వేసి జాయింట్ చేసిందాం. ఇక్కడ క్రాక్ ఎలా వస్తుందంటే ఇట్లా క్రాక్ వస్తుంది, తర్వాత ఇట్లా క్రాక్ వస్తుంది, ఇట్లా క్రాక్ వస్తుంది, ఇట్లా వస్తుంది. అంటే కొంత క్రాక్ ఏమో పర్పెండిక్యులర్ టు జాయింట్ వస్తుంది, కొంత దూరం క్రాక్ ఏమో ప్యారలల్ టు జాయింట్ వస్తుంది. సో దిస్ క్రాక్ ఈజ్ పర్పెండిక్యులర్ టు జాయింట్ అండ్ దిస్ క్రాక్ ఈజ్ ప్యారలల్ టు జాయింట్. సో మొత్తం మీద క్రాక్ ఇలాగ స్టార్ట్ అయ్యి ఇలాగ స్టార్ట్ అయ్యి ఇలాగ స్టార్ట్ అయ్యి ఇలాగ అయిపోతుంది. సో 2 ముక్కలు అయిపోతుంది. లేదా ఈ క్రాక్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చేయచ్చు, ఇక్కడి నుంచి కిందకు కూడా వచ్చేయచ్చు, రకరకాలుగా వచ్చేయచ్చు. లేకపోతే ఈ క్రాక్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావచ్చు. సో ఎనీహౌ దెర్ విల్ బి క్రాక్స్ పర్పెండిక్యులర్ టు జాయింట్ అండ్ ప్యారలల్ టు జాయింట్. మొత్తం మీద ఒక లాంగ్ క్రాక్ వచ్చేసి ఇట్ విల్ ఫెయిల్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిల్యూర్ డ్యూ టు బ్లాక్ షియర్. సో ఇది వచ్చి టేరింగ్ ఆఫ్ ప్లేట్. ఇది అంటే పర్పెండిక్యులర్ టు ద జాయింట్, ఇక్కడ టేర్ అయిపోతుంది, టేర్ చినిగిపోవటం. ఇక్కడ ఏంటంటే దిస్ టేరింగ్ హ్యాపెన్స్ లైక్ దిస్. అంటే ఒక ఆర్డర్లో ఉండదు, ఫస్ట్ ఇట్లా ఉంటుంది, తర్వాత ఇట్లా వస్తుంది, ఇది వర్టికల్గా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది, మళ్ళీ వర్టికల్గా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది, లేకపోతే వర్టికల్ హారిజాంటల్ వర్టికల్ మళ్ళీ హారిజాంటల్, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిల్యూర్ డ్యూ టు బ్లాక్ షియర్. ఫెయిల్యూర్ డ్యూ టు బ్లాక్ షియర్. మొత్తం మీద 2 ముక్కలు అవుతుంది, ఈ పార్ట్కి ఈ పార్ట్, ఈ పార్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో టోటల్గా షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్స్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్స్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్, tension failure of bolt, tension or bearing tearing failure of plate, and failure due to block shear. So 6 types of failures are there that you have to remember. Okay, now coming to specifications. జనరల్గా వీ ప్రిఫర్ వెరీ లార్జ్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్ దాన్ ది స్మాలర్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్. బికాజ్ పెద్ద బోల్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ బోల్ట్స్ విల్ బి రెడ్యూస్డ్. సో నెంబర్ ఆఫ్ బోల్ట్స్ తగ్గిపోయినప్పుడు లెంగ్త్ ఆఫ్ జాయింట్ కూడా తగ్గిపోతుంది. సో మనకి ఫ్యాబ్రికేషన్ కూడా చాలా స్పీడ్గా చేసేయచ్చు అన్నమాట. సో ఫర్ దట్ రీజన్ వీ యూజ్ జనరలీ లార్జ్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్. అండ్ ఆల్సో ఫర్ లార్జ్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్ the shear capacity will be more because the shear capacity is proportional to d square. Shear capacity is proportional to d square, and hence we use large diameter bolts than the smaller diameter bolts. Okay. Then coming to spacing of bolts.
D is the diameter of the bolt. Okay, D is the diameter of the bolt. Diameter of the bolt, for example, okay, D is the diameter of the bolt, small d is the diameter of the bolt. For example, if the length of the joint is more than 15D, it is called long joint. Okay, చాలా పెద్ద పొడుగుటి జాయింట్ వచ్చింది అనుకోండి. పొడుగుటి జాయింట్ అంటే ఏంటో, జాయింట్లో నెంబర్ ఆఫ్ బోల్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయనుకో, ఇట్ బికమ్స్ ఎ లాంగ్ జాయింట్. సో ఫస్ట్ బోల్ట్ నుంచి లాస్ట్ బోల్ట్ వరకు, ఫిగర్ ఎక్కడన్నా ఉందా చూస్తున్నాను, ఒక నిమిషం. ఇది చూడండి, ఫస్ట్ బోల్ట్ ఇది, దిస్ ఈజ్ ఏ జాయింట్. ఓకే, ల్యాబ్ జాయింట్. ఈ ల్యాబ్ జాయింట్లో నేను 1 2 3 4 5 5 బోల్ట్స్ వాడున్నాను. ఫస్ట్ బోల్ట్ సెంటర్ నుంచి లాస్ట్ బోల్ట్ సెంటర్ వరకు, దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ జాయింట్. మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బోల్ట్స్ పెరిగే కొద్దీ జాయింట్ లెంగ్త్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇఫ్ దిస్ ఈజ్ లెస్ దాన్ 15D, ఇట్ ఈస్ కాల్డ్ షార్ట్ జాయింట్. ఇఫ్ దిస్ లెంగ్త్ ఆఫ్ జాయింట్ ఈజ్ మోర్ దాన్ 15D, ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ జాయింట్. ఓకే, సో నెంబర్ ఆఫ్ బోల్ట్స్ పెరిగే కొద్దీ నాకు లాంగ్ జాయింట్ అయిపోతుంది. లాంగ్ జాయింట్ అయినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా ఈక్వల్ షేరింగ్ ఆఫ్ లోడ్ ఉండదు. అందుకని వీ ప్రిఫర్ వెరీ షార్ట్ జాయింట్స్. సో లాంగ్ జాయింట్ అని ఎప్పుడు అంటామో, ఇఫ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ 15D, ఇట్ బికమ్స్ లాంగ్ జాయింట్. దిస్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అంటే ఏం డిస్టెన్స్ అని, దిస్ ఈజ్ నథింగ్ బట్ లెంగ్త్ ఆఫ్ జాయింట్. లెంగ్త్ ఆఫ్ జాయింట్ అంటే ఫస్ట్ బోల్ట్ నుంచి లాస్ట్ బోల్ట్ వరకు ఉండే డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ జాయింట్ అంటాం. If this is less than 15D, it is okay. If it is more than 15D, it is called long joint. It is called long joint. Then ఇది చూడండి, ఇది బట్ జాయింట్, ఇది బట్ జాయింట్. ఇది బట్ జాయింట్లో ఇదొక పీసు, ఇటొక పీసు యూజ్ చేస్తున్నాను. బట్ ఈ రెండు పీసులు, ఇదిగో దిస్ పీస్ అండ్ దిస్ పీస్, దీస్ 2 pieces are I am connecting by using a butt joint. కాకపోతే ఈ పీసు థిక్నెస్ ఎక్కువ ఉంది, ఈ పీస్ థిక్నెస్ తక్కువ ఉంది. ఇగో దిస్ ఈజ్ కవర్ ప్లేట్ అండ్ దిస్ ఈజ్ కవర్ ప్లేట్. 2 కవర్ ప్లేట్లు పెట్టి పైన కింద ఐఎమ్ కనెక్టింగ్ దీస్ 2 members. ఇదొక మెంబరు, ఇదొక మెంబరు. దీస్ 2 members ఆర్ కనెక్టెడ్ బై యూజింగ్ ఏ బట్ జాయింట్ ఇన్ విచ్ ఐఎమ్ యూజింగ్ 2 కవర్ ప్లేట్స్, పైన ఒకటి కింద ఒకటి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, పైన ఒక కవర్ ప్లేట్ పెట్టావు, కింద ఒక కవర్ ప్లేట్ పెట్టావు. దిస్ మెంబర్ రెండింటిని జాయిన్ చేస్తున్నావు. జాయిన్ చేయాలంటే ఈ సైజ్ డిఫరెంట్, ఈ సైజ్ డిఫరెంట్. దీని థిక్నెస్ ఎక్కువ ఉంది, దీని థిక్నెస్ తక్కువ ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ ఒక ఫిల్లర్ ప్లేట్ పెట్టాలి. చూడండి, ఎల్లో కలర్లో ఉండేది ఫిల్లర్ ప్లేట్. బికాజ్ ఈ రెండింటి థిక్నెస్ డిఫరెంట్ కాబట్టి నేను ఈ రెండింటిని బట్ జాయింట్లో జాయిన్ చేయాలంటే ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ని ఫిల్ చేయాలా. దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్లర్ ప్లేట్. సో ఫిల్లర్ ప్లేట్ పెట్టి పైన ఒక కవర్ ప్లేటు, కింద ఒక కవర్ ప్లేట్ పెట్టి 2 బోల్ట్లు వేసి కనెక్ట్ చేస్తారు. బోల్ట్లు వేసి కనెక్ట్ చేస్తారు. See, this is bolt and this is of course nut. Bolt and nut. Okay. For example, ఇప్పుడు నేను కనపడుతుంది చూడండి. ఓకే. ఇది చూడండి, ఇది బట్ జాయింట్. ఇక్కడ ఏంటంటే 2 ప్లేట్లు, ఈ ప్లేటు 2 సేమ్ థిక్నెస్ ఉన్నాయి. సో ఈ 2 సేమ్ థిక్నెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఫిల్లర్ ప్లేట్ అవసరం లే. పైన ఒక కవర్ ప్లేటు, కింద ఒక కవర్ ప్లేటు పెట్టి జాయిన్ చేసేస్తాను బట్ జాయింట్లో. ఓకేనా? కానీ ఇందాక కేసులో నాకేంటి, ఈ ప్లేట్ ఏమో ఇంత థిక్నెస్ ఉంది, ఈ ప్లేట్ వచ్చి థిక్నెస్ తక్కువ ఉంది. సో దీని థిక్నెస్ తక్కువ ఉంది దీనికంటే, కాబట్టి నేను ఇప్పుడు ఫిల్లర్ ప్లేట్ పెట్టాలి. ఐ హ్యావ్ టు యూజ్ ఏ ఫిల్లర్ ప్లేట్ లైక్ దిస్. సో ఎల్లో కలర్లో ఉండేది ఫిల్లర్ ప్లేట్ పెట్టి అప్పుడు పైన ఒక కవర్ ప్లేటు, కింద ఒక కవర్ ప్లేటు పెట్టి జాయిన్ చేస్తాం. దిస్ ఈజ్ బట్ జాయిన్. అయితే ఇక్కడ గ్రిప్ లెంగ్త్ అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ గ్రిప్ లెంగ్త్.
దిస్ ఈజ్ కాల్డ్ గ్రిప్ లైన్. సో ఇంత థిక్నెస్ గ్రిప్ చేయాలి అది, ఓకే, ఈ బోల్ట్ అనేది. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రిప్ లైన్, దిస్ ఈజ్ కాల్డ్ గ్రిప్ లైన్. సో అంటే ఈ టాప్ కవర్ ప్లేట్ నుంచి బాటమ్ కవర్ ప్లేట్ కింద దాకా, సో దిస్ ఈజ్ టోటల్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రిప్ లైన్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లెంగ్త్ ఆఫ్ జాయింట్, ఎల్జే. ఎల్జే అంటారు, ఎల్ అంటే లెంగ్త్, జే అంటే జాయింట్. ఇది ఎల్జీ, ఎల్ అంటే లెంగ్త్, జీ అంటే గ్రిప్. ఎల్జీ ఇది ఎల్జే. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ జాయింట్ కనుక మోర్ దాన్ 15D ఉంటే దట్ ఈజ్ కాల్డ్ లాంగ్ జాయింట్. ఓకే, నెక్స్ట్ పిచ్ అంటే ఏంటి? ద సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద బోల్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పిచ్. సో మినిమం పిచ్ ఈజ్ 2.5D. మినిమం పిచ్ ఈజ్ 2.5D. అంటే ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ టూ బోల్ట్స్ మస్ట్ బి 2.5 టైమ్స్ డయామీటర్ ఆఫ్ బోల్ట్, 2.5D. మరి మ్యాక్సిమం పిచ్ ఎంత అంటే మారిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం పిచ్ కంప్రెషన్ మెంబర్స్లో అయితే 12T ఆర్ 200 mm. అదే టెన్షన్ మెంబర్స్లో అయితే 16T ఆర్ 200 mm. టీ అంటే ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్, థిన్నర్ ప్లేట్. థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ అంటే అర్థం ఏంటి? ఇందాకట్లాగా రెండు ప్లేట్లు వచ్చినాయి, ఏమో థిక్కర్ ప్లేటు, ఇది థిన్నర్ ప్లేటు. సో అందుకని టీ అంటే థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, దిస్ ఈజ్ థిన్నర్ ప్లేట్, దిస్ ఈజ్ థిక్కర్ ప్లేట్. సో టీ అంటే అక్కడ థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్ అన్నమాట. సో ఇక్కడ 12T ఆర్ 200 mm, విచ్ ఎవర్ ఈజ్ లెస్. సో ఇక్కడ T మీన్స్ థిక్నెస్ ఆఫ్ థిన్నర్ ప్లేట్, దట్ ఈజ్ మ్యాక్సిమం పిచ్ ఆఫ్ బోల్ట్స్. సో కంప్రెషన్ మెంబర్స్లో ఇది, టెన్షన్ మెంబర్స్లో ఇది. నెక్స్ట్ ఎండ్ డిస్టెన్స్ ఆర్ ఎడ్జ్ డిస్టెన్స్. ఎండ్ డిస్టెన్స్ అంటే ఇది ఇక్కడికి రండి. ఎండ్ డిస్టెన్స్ అంటే ఈ చివరి బోల్ట్ నుంచి ఈ ప్లేట్ ఎడ్జ్కి, దిస్ ఈజ్ కాల్డ్ ఎండ్ డిస్టెన్స్. ఇది ఈ ఎండ్ డిస్టెన్స్, ఇది దిస్ ఈజ్ ఎండ్ డిస్టెన్స్. ఇది చూసారా? See, this is end distance. ఈ లాస్ట్ బోల్ట్ సెంటర్ నుంచి ప్లేట్ ఎడ్జ్కి ఉండే ఈ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ ఎండ్ డిస్టెన్స్. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చి ఎడ్జ్ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ ఎడ్జ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ నేను చూపిస్తాను చూడండి. this one stuck అయిపోయింది. Okay, this distance is edge distance and this distance is end distance. This is end distance. End distance అంటే parallel to the joint and this is perpendicular to the joint. This is edge distance and this is end distance. Okay, so 1.7 times DH. D అంటే diameter of the bolt, DH అంటే diameter of the hole. ఇక్కడ మీకు diameter of the bolt and diameter of the hole డిఫరెన్స్ ఏంటి? D అంటే diameter of the bolt, DH అంటే diameter of the hole. అంటే మీరు బోల్ట్ చేసే ముందు ప్లేట్కి బెజ్జాలు పెట్టాలి, హోల్స్ వేయాలి. The whole diameter will be 2 mm more than the bolt diameter. చూడండి. So DH equal to D plus 2 mm. D plus 2 mm. So if the 16 mm is the diameter of the bolt, then
18 mm plus 2. 18 mm is the diameter of the bolt hole. Okay, so గుర్తుపెట్టుకోండి. So the hole diameter will be 2 mm more than the diameter of the bolt. Okay, got it? DH equal to D plus 2 mm. DH equal to D plus 2 mm. సో ఇక్కడ ఎండ్ డిస్టెన్స్ ఆర్ ఎడ్జ్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 1.7 DH ఉండాలి. 1. అది ఇక్కడ హ్యాండ్ ఫ్లేమ్ కట్ ఎడ్జెస్ అయితే. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ యూజింగ్ మెషిన్ ఫ్లేమ్ కట్ ఎడ్జెస్ దెన్ ఇట్ షుడ్ బి 1.5 DH. కొంచెం డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, సో హ్యాండ్ కటింగ్ అయితే 1.7 DH, మెషిన్ కటింగ్ అయితే 1.5 DH. దట్ ఈస్ ద ఎడ్జ్ డిస్టెన్స్ ఆర్ ఎండ్ డిస్టెన్స్ ఫర్ బోల్ట్స్. సో DH అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ది హోల్ విచ్ ఈస్ 2 mm మోర్ దాన్ ది డయామీటర్ ఆఫ్ ది బోల్ట్. మరి ఈ హోల్స్ ఎలా చేస్తామంటే డ్రిల్లింగ్ చేయొచ్చు, లేకపోతే పంచింగ్ చేయొచ్చు. డ్రిల్లింగ్ చేయొచ్చు, పంచింగ్ చేయొచ్చు. బట్ జనరల్గా పంచింగ్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్, ఓన్లీ డ్రిల్లింగ్ ఈజ్ ప్రిఫర్డ్. గుర్తుపెట్టుకోండి. పంచింగ్ చేసినప్పుడు ద డక్టిలిటీ మే బి రెడ్యూస్డ్ డ్యూ టు పంచింగ్. కాబట్టి జనరల్గా ఏం చేస్తామంటే సాఫ్ట్ ప్లేట్స్ అంటే లో స్ట్రెంగ్త్ ప్లేట్స్ వాడినప్పుడే పంచింగ్ చేస్తాము, కొంచెం హై స్ట్రెంగ్త్ ప్లేట్స్ వాడినప్పుడు డ్రిల్లింగ్ చేస్తాము. సో జనరల్గా వీ ప్రిఫర్ డ్రిల్లింగ్ టు పంచింగ్. డ్రిల్లింగ్ టు పంచింగ్. ఓకే, సో డ్రిల్ చేయడానికే, హోల్ డ్రిల్ చేయడానికే ప్రిఫర్ చేస్తాం, కానీ పంచ్ చేయడం ప్రిఫర్ చేయము. బికాజ్ ఇట్ రెడ్యూసెస్ ద డక్టిలిటీ ఆఫ్ ది ప్లేట్. పంచింగ్ అంటే పెద్ద పట్టకారు తెచ్చి పంచ్ చేయడం, బెజ్జం పెట్టడం. మనం ఇప్పుడు పంచింగ్ మిషన్తో కాగితాలు బెజ్జం పెట్టాం కదా, పంచ్ చేస్తాం అలాగా. సో దట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్ యాక్చువల్లీ, ఓన్లీ డ్రిల్లింగ్. ఓకే, మనం 6 టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ చూసాం ఇందాక, ఫెయిల్యూర్స్. మనం ఒక నౌ షల్ సి బోల్ట్ తీసుకున్నప్పుడు బోల్ట్ ఎలా ఫెయిల్ అవుతుంది? షియర్లో ఫెయిల్ అవ్వచ్చు, అలాగే బేరింగ్లో ఫెయిల్ అవ్వచ్చు. సో ఇప్పుడు బోల్ట్ స్ట్రెంగ్త్ నేను కనుక్కోవాలంటే దానికి షియర్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అలాగే బేరింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో కనుక్కోవాలి ఫస్ట్. సో I have to first see the formula for calculating the bolt strength in shear and also the bolt strength in bearing. ఈ రెండు ఫార్ములాలు చూడాలి నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను బోల్ట్కి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బోల్ట్. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే షియర్ స్ట్రెంగ్త్ మొత్తము ఈ సబ్జెక్ట్ మొత్తం ఎక్కడ చూసినా బోల్ట్స్ వాడాల్సిందే. బోల్ట్ వాడాలంటే ఈ ఫార్ములా గుర్తుండాల్సిందే మీకు. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ యూజింగ్ దిస్ ఫార్ములా. క్లాస్ నెంబర్స్ అని చెప్తాను మీకు. సో దిస్ ఈజ్ VNSB ఈక్వల్ టు FUB డివైడెడ్ బై √3 ఇంటూ NN ఇంటూ ANB ప్లస్ NS ఇంటూ ASB. అక్కడ FU అంటే F అంటే స్ట్రెంగ్త్, U అంటే అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఎవరిది? B, బోల్ట్. సో అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ FUB అంటే. FUB అంటే FU అంటే అల్టిమేట్ స్ట్రెంగ్త్, B స్టాండ్స్ ఫర్ బోల్ట్. సో FUB మీన్స్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. దెన్ NN అంటే నంబర్ ఆఫ్ బోల్ట్స్. నెంబర్ ఆఫ్ ఫస్ట్ ANB చూద్దాము. ANB అంటే ఏంటంటే నెట్ టెన్సైల్ ఏరియా ఆర్ నెట్ షియర్ ఏరియా ఆఫ్ బోల్ట్. అంటే మీకు నెట్ ఏరియా, ఇదేమో షాంక్ ఏరియా. దిస్ ఈజ్ షాంక్ ఏరియా అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ఇందాక. బోల్ట్లో ఫస్ట్ కొంచెం దూరం ప్లెయిన్గా ఉంటుంది, తర్వాత థ్రెడింగ్ కట్ చేస్తామని. ప్లెయిన్గా ఉన్న చోట ఏంటంటే బోల్ట్ డయామీటర్ ఏం రెడ్యూస్ కాదు, అలాగే థ్రెడ్డింగ్ ఉన్న చోట మాత్రం బోల్ట్ డయామీటర్ రెడ్యూస్ అయిపోతుంది. సో ASB అంటే ఏరియా ఆఫ్ షాంక్ అండ్ ANB అంటే నెట్ ఏరియా ఆఫ్ బోల్ట్, అంటే ఏరియా ఆఫ్ థ్రెడింగ్ అని అర్థం ఇక్కడ, ఏరియా ఆఫ్ థ్రెడింగ్. సో ఏరియా ఆఫ్ బోల్ట్ ఎట్ థ్రెడింగ్ అండ్ దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ బోల్ట్ ఎట్ షాంక్.
ఓకేనా. సో ఏఎస్బి అండ్ ఏఎన్బి రెండు డిఫరెంట్. మళ్ళీ ఫిగర్ చూద్దాం. ఇది షాంక్ పోర్షను, ఇక్కడ థ్రెడింగ్ కట్ చేయలేదు, ఇది థ్రెడింగ్ కట్ చేస్తున్నాము. ఇది ఏఎస్బి, ఇదేమో ఏఎన్బి. సో ఏఎన్బి ఈక్వల్ టు 0.78 టైమ్స్ ఏఎస్బి. సో ఏఎస్బి అంటే 16 mm డయామీటర్ బోల్ట్ అనుకో, πd²/4 అయితే ఏఎస్బి వచ్చేస్తుంది. ఏఎన్బి రావాలంటే ఇంటూ 0.78 వేయాలా. థ్రెడ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఏరియా తగ్గిపోయింది ఇక్కడ. సో ఏఎన్బి ఈక్వల్ టు 0.78 టైమ్స్ ఏఎస్బి. గుర్తుపెట్టుకోండి, షాంక్ ఏరియా, థ్రెడింగ్ ఏరియా. ఓకే, దట్ వన్. అండ్ NN ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షియర్ ప్లేన్స్ ఇన్ థ్రెడింగ్ ఏరియా and NS equal to number of shear planes in shank area. ఓకే, ఇప్పుడు జనరల్గా సింగిల్ షియర్ అనుకో, సో కట్ అయ్యేది షాంక్ ఏరియా పోర్షన్లోకి రాదు, ఇది దీనిలో కట్ అవుతుంది. డబుల్ షియర్ అయితే ఒక చోట కట్, షాంక్లో ఒక చోట కట్ అవుతుంది, అలాగే థ్రెడ్లో ఒక చోట కట్ అవుతుంది. సో సింగిల్ షియర్ అయితే ఇది 0 అవుతుంది, NS 0 అవుతుంది, NN ఈక్వల్ టు 1 అవుతుంది. అదే డబుల్ షియర్ అయితే NN ఈక్వల్ టు 1, NS ఈక్వల్ టు 1. ఇదొకటి రెండు చోట్ల కట్ అవుతుంది కాబట్టి. సింగిల్ షియర్లో ఒక చోట కట్ అవుతుంది కాబట్టి ఆ కట్ అయ్యేది కూడా షాంక్ ఏరియాలో కట్ కాదు, థ్రెడింగ్ ఏరియాలో కట్ అవుతుంది కాబట్టి NN ఈక్వల్ టు 1, ANV వేస్తాం, NS ఈక్వల్ టు 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డబుల్ షియర్, సింగిల్ షియర్. డబుల్ షియర్లో NN ఈక్వల్ టు 1, NS ఈక్వల్ టు 1. సింగిల్ షియర్ అయితే NN ఈక్వల్ టు 1, NS ఈక్వల్ టు 0. బాగానే ఉంది. దిస్ ఈజ్ ద షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్, దిస్ ఈజ్ ద ఫార్ములా. అండ్ VNSB అంటే V స్టాండ్స్ ఫర్ షియర్ ఫోర్స్ ఆర్ షియర్ స్ట్రెంగ్త్, B స్టాండ్స్ ఫర్ బోల్ట్, S స్టాండ్స్ ఫర్ షియర్, అండ్ N స్టాండ్స్ ఫర్ నెట్. నామినల్ షియర్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్. VNSB అంటే నామినల్ షియర్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్. NSB నామినల్ షియర్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్. V స్టాండ్స్ ఫర్ షియర్ ఆఫ్ కోర్స్. సో VNSB, దిస్ ఈజ్ ద ఫార్ములా. బాగానే ఉంది. బట్ దీనికి దెర్ విల్ బి 3 రిడక్షన్ ఫ్యాక్టర్స్. Though the shear strength of bolt will be reduced if the joint is a long joint. లాంగ్ జాయింట్ అయినప్పుడు కొంత రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. అలాగే గ్రిప్ లెంగ్త్ పెరిగినప్పుడు రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. గ్రిప్ లెంగ్త్ పెరిగిపోయింది అనుకో, దెన్ ఆటోమేటికల్లీ ద బోల్ట్ స్ట్రెంగ్త్ విల్ బి రెడ్యూస్డ్. అండ్ ప్యాకింగ్ ప్లేట్స్ యూజ్ చేసినప్పుడు కూడా స్ట్రెంగ్త్ రెడ్యూస్ అయిపోతుంది. సో ఆ 3 రిడక్షన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకటేమో లాంగ్ జాయింట్ అయితే రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది, ఇంకోటి లార్జ్ గ్రిప్ లెంగ్త్ అయితే రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది, ఇంకొకటి ప్యాకింగ్ ప్లేట్స్ కనుక పెట్టుంటే అప్పుడు రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. ప్యాకింగ్ ప్లేట్ పెట్టకపోతే రిడక్షన్ ఫ్యాక్టర్ రాదు. మూడో రిడక్షన్ ఫ్యాక్టర్ ప్యాకింగ్ ప్లేట్ పెట్టినందువల్ల కొంత ఆ జాయింట్ కొంత వీక్ అవుతుంది. దట్ ఈజ్ అనదర్ రిడక్షన్ ఫ్యాక్టర్. సో మొత్తం మీద 3 రిడక్షన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. These are the 3 reduction factors. BLJ, beta LJ. Beta is reduction factor. Denikadi LJ, long joint. And beta LG. Beta is the reduction factor. Denikadi LG, large grip length, large grip. Okay. And beta PK. Beta is the reduction factor. Denikadi packing plate PK. So you have these 3 formulae. Beta LJ equal to 1.075 minus 0.005 LJ by D. This is the formula. And this beta LJ should be between 0.75 and 1. ఈ రెండు మధ్యలోనే ఉండాలి వాల్యూ.
అంటే ఈ వాల్యూ 0.75 కంటే తక్కువ వస్తే 0.75 వేసుకోవాలా, ఈ వాల్యూ 1 కంటే ఎక్కువ వస్తే 1 వేసుకోవాలా. అంటే ఈ రెండింటి మధ్య ఉండాలా వాల్యూ. 1 కంటే ఎక్కువ అయితే 1 వేసుకోవాలా, 0.75 కంటే తక్కువ అంటే 0.75 వేసుకోవాలా. అలాగే బీటా ఎల్జీ, దిస్ ఈజ్ ద ఫార్ములా. And this beta Lg should be always less than beta Lj. Beta Lj కంటే beta Lg తక్కువ ఉండాలి. ఓకే. And in no case this grip length should not be more than 5D, 8D. ఇప్పుడు లార్జ్ గ్రిప్ లెంగ్త్ అని ఎప్పుడు అంటాము? ఇఫ్ Lg ఈజ్ మోర్ దాన్ 5D అయితే లార్జ్ గ్రిప్ లెంగ్త్ అంటాము. అప్పుడు ఈ బీటా ఫ్యాక్టర్ వేస్తాము. బీటా ఫ్యాక్టర్ వేసాం కదా అని చెప్పి మీరు Lg ఎంత అంటే అంత పెట్టడానికి లేదు. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 8D. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. గ్రిప్ లెంగ్త్ అంటే గుర్తుంది కదా, ఇది గ్రిప్ లెంగ్త్. ఇది ఎట్టి పరిస్థితుల్లో 8D కంటే ఎక్కువ ఉండడానికి లేదు. అండ్ ఈ బీటా ఎల్జీ అనేది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ దిస్ గ్రిప్ లెంగ్త్ ఈజ్ మోర్ దాన్ 5D దెన్ దిస్ రిడక్షన్ ఫ్యాక్టర్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఇది గ్రిప్ లెంగ్త్. 5D కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీకు రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది గ్రిప్ లెంగ్త్. అలాగే ఇది ఎల్డి, లెంగ్త్ ఆఫ్ జాయింట్, ఇది లాంగ్ జాయింట్. ఇది లాంగ్ జాయింట్ ఎప్పుడు అవుతుంది? 15D కంటే ఎక్కువ ఉంటే లాంగ్ జాయింట్ అవుతుంది, అప్పుడు రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. సో అంటే మీరు ఈ లెంగ్త్ ఆఫ్ జాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలా ఫస్ట్, చేసుకొని అది 15D కంటే ఎక్కువ ఉంటే అప్పుడు బీటా వస్తుంది. అలాగే ఈ గ్రిప్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకొని అది 5D కంటే ఎక్కువ ఉంటే ఇంకొక రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, దిస్ వన్. నేను చెప్పినట్టు ఇట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ప్యాకింగ్ ప్లేట్ ఉంది. ఇక్కడ ప్యాకింగ్ ప్లేట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక రిడక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. ప్యాకింగ్ ప్లేట్ లేకపోతే రిడక్షన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. అది మూడో రిడక్షన్ ఫ్యాక్టర్. థర్డ్ రిడక్షన్ ఫ్యాక్టర్ బీటా పీకే. దిస్ థర్డ్ రిడక్షన్ ఫ్యాక్టర్ బీటా పీకే. ఇది ఫార్ములా. విల్ కమ్ ఇన్ టు పిక్చర్ వెన్ వీ యూజ్ ప్యాకింగ్ ప్లేట్స్. When we use packing plates of thickness 6 mm. దిస్ ఈజ్ విఎన్ఎస్బి అన్నాను మీకు. విఎన్ఎస్బి అంటే ఏంటి? దిస్ ఈజ్ ద ఫార్ములా. విఎన్ఎస్బి ఈజ్ ద ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా. నామినల్ షియర్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్. కానీ మనము దీనికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేసుకోవాలా. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేసుకొని డిజైన్ షియర్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్ కనుక్కోవాలా. ఇది విఎన్ఎస్బి. విఎన్ ప్లస్లో డి పెడతాం, డిజైన్ షియర్ కెపాసిటీ ఆఫ్ బోల్ట్. కావాలి అంటే ఏం చేస్తాము? డివైడెడ్ బై factor of safety, divided by 1.25 is the factor of safety, gamma mf. So divided by 1.25 వేసాం. VNSB divided by 1.25 వేసాం. VNSB ఫార్ములా ఏంటి? VNSB ఫార్ములా వచ్చి FUB divided by √3 ఉంది. మళ్ళీ ఇప్పుడు డివైడెడ్ బై 1.25 వేస్తున్నాం. సో FUB divided by √3 divided by 1.25 వేస్తే మొత్తం మీద మీకు ఏమవుతుంది? 0.62 అవుతుంది. 0.462 FUB ఇంటూ NNANB ప్లస్ NSASB ఇంటూ 3 రిడక్షన్ ఫ్యాక్టర్లు. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బోల్ట్, డిజైన్ షియర్ కెపాసిటీ ఆఫ్ ఎ బోల్ట్. దిస్ ఈజ్ ద ఫార్ములా. 0.462 FUB ఇంటూ NNANB ప్లస్ NSASB ఇంటూ బీటా ఎల్జే, బీటా ఎల్జీ, బీటా పీకే. బీటా ఎల్జే వచ్చి లాంగ్ జాయింట్ అయితే వస్తుంది. బీటా ఎల్జీ అయితే గ్రిప్ లెంగ్త్ 5D కంటే ఎక్కువ ఉంటే వస్తుంది. బీటా పీకే ప్యాకింగ్ ప్లేట్స్ ఉండే థిక్నెస్ 6 mm ఉంటే దాటితే వస్తుంది. It's already 5:30. Okay, 5 more minutes for something. Then tensile strength of a bolt. For this is class number 10.3.5 of IS 800. Okay. So this is the formula. This is the nominal tensile strength of bolt. T ante tensile strength, N ante nominal, T tensile and B stands for bolt. So nominal tensile strength of bolt. Nominal tensile strength of bolt. The formula is 0.9 FUB into A and B. A and B అంటే నేను చెప్పాను ఇక్కడ ఏరియా ఆఫ్ థ్రెడింగ్ అని.
ఏరియా ఆఫ్ థ్రెడింగ్ ఎంత ఉంటుంది? 0.78 టైమ్స్ ఏరియా ఆఫ్ షాంక్ ఉంటుంది, ఏరియా ఆఫ్ బోల్ట్ ఉంటుంది. అండ్ దిస్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ FYB ఇంటూ ASB ఇంటూ గామా MB బై గామా M0. దిస్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. గామా అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, M అంటే మెటీరియల్ అండ్ బోల్ట్ మెటీరియల్, and gamma MO is the M0 is the 1.1 and this is 1.25. ఇక్కడ FUB అంటే అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్, FYB అంటే yield strength of bolt. Yield strength of bolt అంటే బోల్ట్ మెటీరియల్ అని ఆఫ్ కోర్స్. And then after calculating nominal tensile strength, you can calculate design tensile strength of bolt. The design tensile strength of bolt equal to nominal tensile strength divided by factor of safety, gamma MB. And of course this gamma MB equal to 1.25. Gamma M0 వచ్చి 1.1 ఉంటుంది, gamma MB వచ్చి 1.25. రిమెంబర్. గామా M0 వచ్చి ఈల్డింగ్ వచ్చినప్పుడు వేస్తాము, ఓకేనా. అండ్ గామా MB 1.25 వచ్చి అల్టిమేట్ వచ్చినప్పుడు వేస్తాము, గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేస్తే 1.25 వేస్తాం. ఈల్డ్ స్ట్రెంగ్త్ వేసినప్పుడు డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేస్తే అది 1.1 వేస్తాం అన్నమాట. ఓకే, దట్ యూ రిమెంబర్. సో మొత్తం మీద మనం ఇప్పుడు షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ కనుక్కున్నాము, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ కనుక్కున్నాము, నామినల్ షియర్ స్ట్రెంగ్త్, డిజైన్ షియర్ స్ట్రెంగ్త్, నామినల్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఈ ఫార్ములా వచ్చి 10.3.3 ఈ క్లాజులో ఉంటాయి IS 800లో. ఈ ఫార్ములా వచ్చి 10.3.5 క్లాజ్లో ఉంటాయి. ఎనీహో మీరు అన్ని ఫార్ములాలన్నీ నోటుకు వచ్చేసి ఉండాలి. 24 గంటలు యూజ్ చేస్తూనే ఉంటాను ఈ ఫార్ములాలు. Next, bearing strength of bolt. This is the formula. 2.5 kb dTFU. Of course, ఇక్కడ KB, D అంటే diameter of the bolt, T అంటే thickness of the thinner plate and FU అంటే ultimate tensile strength of the plate. So 0.5 kb dt into FU. I think we should stop here. Already one hour is over. Okay. And of course, you remember these three formulae. In the next class, we shall solve the problem so that we will come to know and so that you will be understanding better in a better manner. I think we shall stop here.